వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. మోంతా తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు సూచించారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు ఎమ్మెల్యే కార్యాలయం నుండి ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచించారు. శిథిలావస్థ ఉన్న భవనాలు, ఇళ్లలోని వ్యక్తులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తీవ్ర గాలుల సమయంలో ప్రజలు ఇంటి నుండి బయటకు రావద్దని సూచించారు. తుఫాను ప్రభావంతో మన ప్రాంతంలో భారీ వర్షాలు అలాగే ఈదురుగాలు కూడా ప్రభావం చాలా ఉండేటట్టు ఉంది. ఎవరు కూడా పని లేకుండా అవసరం లేకుండా బయటికి రాకుండా ఉంటే అందరికీ మంచిది. అలాగే అత్యవసర పరిస్థితుల్లో తప్ప వేరే పరిస్థితుల్లో ఎవరు కూడా ఇల్లు నుంచి బయటికి రాకూడదు. అలాగే మనకి ఈ రోజున విద్యుత్ వ్యవస్థ కూడా ఈ ఈదురుగాలికి దెబ్బతినే పరిస్థితి ఉంది కాబట్టి అందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఛార్జింగ్ లైట్లు, మన ఇన్వర్టర్లను కూడా జాగ్రత్తగా చూసుకుని అందరూ కూడా సంసిద్ధమై ఉండాలని, అలాగే మనకి ఈ కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరినీ కూడా అన్ని సహాయక చర్యల్ని అలాగే రిస్క్యూ టీములను కూడా ముందు సిద్ధం చేసి ఎటువంటి పరిస్థితులనైనా అధిగమించేటట్టు ప్రజలకి అందరికి కూడా అందుబాటులో ఉండేటట్టు, అంటే మనకు అన్ని శాఖల నుంచి కూడా అందరూ కూడా సిద్ధంగా ఉండి, అలాగే కూటమి నాయకులు అందరూ కూడా అందరికీ కూడా సహాయ సహకారాలు అందించేటట్టు అందరూ రెడీగా ఉండాలని, ఈ తుఫాన్ని మన అందరం కూడా అధిగమించేటట్టు మనం ముందుండి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడెక్కడ మనకి రిస్క్యూ టీంలు అలాగే సహాయక చర్యల సిబ్బందులు అలాగే ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎంపీడీ ఆఫీస్ కానీ అందరూ కూడా సంసిద్ధంగా రెడీగా ఉన్నారు. ఏమన్నా మీకు సహాయం కావస్తే మీరు అందరూ కూడా కాల్ సెంటర్కి ఆశ్రయించి మీరందరూ కూడా తెలియజేయాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తుఫాను ప్రభావానికి గురయ్యే సముద్ర తీర లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ ముంపు బారిన పడే అవకాశం ఉన్న బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తూ ఆశ్రయం కల్పించాలని జిల్లా మోంతా తుఫాన్ సహాయ చర్యల ప్రత్యేక అధికారి విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు అధికారులను ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్ నుండి మండల స్థాయి వరకు ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తుఫాను సహాయక చర్యల సన్నద్ధత చర్యలు, ముందస్తు ఏర్పాట్లపై సమీక్ష దిశానిర్దేశం చేశారు. ప్రజలందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు ముందు తుఫానుకు సంబంధించి వరకుని ఈరోజు జిల్లా కలెక్టర్ గారితో అలాగే ఎస్పీ గారితో అందరితో కూడా అన్ని మండలాలకి డివిజన్ లెవెల్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఈరోజు విజిట్ తీసుకోవడం జరిగింది. ప్రజలందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే రేపు ఈరోజు నుంచి వర్షాలు స్టార్ట్ అయినాయి. రేపు రాత్రి ఎల్లుండి తెల్లవారుజామున మనకి కోస్ట్ ల్యాండ్ఫాల్ అయ్యే సూచనలు మనకి ఇప్పుడు పైనుంచి ఐఎండీ నుంచి తరపు నుంచి ఆర్టీజీఎస్ నుంచి కూడా డైరెక్షన్స్ రావడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ 2 రోజులు కొంచెం అప్రమత్తంగా ఉండేదానికి ఏర్పాటు చేసుకోవాల్సిన కోరుకుంటూ ప్రజలందరూ కూడా కొంచెం వాటర్ సప్లై అండ్ బేసిక్ కుకింగ్ ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉంటాయో అన్నీ కూడా స్టాక్అప్ చేసుకోవాల్సిన కోరుతున్నాము. మిగిలిన జిల్లా యంత్రాంగం అంతా కూడా ప్రస్తుతానికి అంత అరేంజ్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. పవర్ డిపార్ట్మెంట్, పిఆర్ డిపార్ట్మెంట్, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కూడా అందరూ కూడా వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. వాళ్ళు కూడా ఏర్పాట్లన్నీ చేసుకుని రిలీఫ్ ఆపరేషన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మనకి ఈరోజు వర్షం స్టార్ట్ అయింది కాబట్టి సిచ్యువేషన్ చూసుకుని డెసిషన్ తీసుకోవడానికి ప్రతి మండల లెవెల్లో కంట్రోల్ రూము అలాగే డివిజన్ లెవెల్లో కంట్రోల్ రూమ్, జిల్లా కలెక్టరేట్లో కూడా కంట్రోల్ రూమ్ పెట్టడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ నెంబర్స్ అన్ని కూడా షేర్ చేయడం జరుగుతుంది. సో ఏమైనా ఇమ్మీడియట్ అర్జెన్సీ ఏమైనా ఉంటే కనుక సెక్రటరియట్ స్టాఫ్ అందరూ కూడా ఈరోజు నైట్ నుంచి ఎల్లుండి మధ్యాహ్నం వరకు అందరూ కూడా అవైలబుల్గా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఎమర్జెన్సీ ఉన్న సెక్రటరియట్ స్టాఫ్ని కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రకాశం జిల్లాలో తుఫాను పరిస్థితులను ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ శశిధర్ పరిశీలించారు. తుఫాను పరిస్థితుల ప్రత్యేక అధికారిగా నియమితులైన ఆయన ఒంగోలులోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ రాజబాబుతో ఇతర అధికారులతో సమావేశమయ్యారు. తుఫాను పరిస్థితులు ఎదుర్కోవడానికి అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. మోంతా సైక్లోన్ నేపథ్యంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాకి ఒక సీనియర్ ఆఫీసర్ ని స్పెషల్ ఆఫీసర్ గా అపాయింట్ చేయడం జరిగింది. మనకు తెలిసినట్టుగా ఈ మోంతా తుఫాన్ 28th నైట్ కాకినాడ తీరంలో మచిలీపట్నం కాకినాడ మధ్యలో దాటొచ్చని ఇప్పుడు అంచనా. ఏది ఏమైనా కూడా అన్ని విధాలుగా అప్రమత్తంగా ప్రిపేర్డ్గా ఉండాలని చెప్పి ప్రతి డిపార్ట్మెంట్ ఫిషర్మన్ ఎవరన్నా సీలోకి వెళ్ళారా లేదా, అందరు తిరిగి వచ్చారా లేదా అని చెప్పి కన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. మన జిల్లాలో ఎవరు కూడా ఇంకా సీలో లేరు, అందరూ కూడా ఒడ్డుకు వచ్చేసారు, సేఫ్గా ఉన్నారని చెప్పారు. అలాగే ఈ ప్రమాదం దాటే వరకు మళ్ళీ మనం తెలియజేసే వరకు ఎవరు కూడా
సముద్రంలోకి వెళ్ళకూడదని చెప్పి మెసేజ్ ఇవ్వడం జరిగింది. కోస్టల్ మండల్స్లో 18 గ్రామాల్లో 52 హ్యాబిటేషన్స్లో ప్రజలు ఎవరైతే వల్నరబుల్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి అక్కడ ఉండేటువంటి ఎల్డర్లీ పీపుల్ కానీ ప్రెగ్నెంట్ లేడీస్ని కానీ సేఫ్ ప్లేసెస్లోకి మూవ్ చేయండి అని కూడా చెప్పడం జరిగింది. జిల్లాలో 700 ట్యాంక్స్ ఉన్నాయి, అలాగే కెనాల్ నెట్వర్క్ కానీ రిజర్వాయర్స్ కానీ ఉన్నాయి. వీటన్ని లెవెల్స్ని కూడా ఈరోజు ఒకసారి రివ్యూ చేసుకొని ఎక్కడెక్కడైతే ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి ఉందో మరి కలెక్టర్ గారు డెసిషన్ తీసుకుంటూ ఎక్కడెక్కడ ఏమన్నా కొంతవరకు డిప్లీట్ చేసుకుంటూ వాటర్ని కాపాడుతూ ఏ డెసిషన్స్ తీసుకోవాలో అది కూడా డిస్కస్ చేయడం జరిగింది. మరి అలాగే అగ్రికల్చర్ కానివ్వండి, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఆర్డబ్ల్యూఎస్, పంచాయత్ రాజ్, ఆర్ఎండ్బి ఇలా అన్ని శాఖలను కూడా మరి రివ్యూ చేసుకొని అందరూ కూడా అలర్ట్గా ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు చెప్పింది ఏంటంటే జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ చాలా ఎఫెక్టివ్గా ఉండాలి. దీనిలో అందరు డిపార్ట్మెంట్స్ ఇక్కడే ఇదే హాల్ నుంచి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకొని గ్రామ స్థాయి వరకు సచివాలయం వరకు కూడా ప్రతి ఒక్క ఎంప్లాయీ, కీ డిపార్ట్మెంట్స్ ఎంప్లాయీస్ అందరూ కూడా వారి హెడ్ క్వార్టర్స్ మెయింటైన్ చేయాలని చెప్పడం జరిగింది. రౌండ్ ద క్లాక్ కంట్రోల్ రూమ్స్ పనిచేస్తాయి. జిల్లా స్థాయిలో, డివిజన్ స్థాయిలో, అలాగే మండల్ స్థాయి వరకు కూడా రౌండ్ ద క్లాక్ కంట్రోల్ రూమ్స్ పనిచేస్తూ ప్రతి గంటకి సమాచారం తీసుకుంటూ ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది ఉన్నా ప్రజలకి లేకపోతే ఎటువంటి సంఘటన జరిగినా ఇమీడియట్ తక్షణమే స్పందించాలని చెప్పి కూడా యంత్రాంగానికి చెప్పడం జరిగింది. అందరూ కూడా అలర్ట్గా ఉన్నారు. ఎవ్రీ డిపార్ట్మెంట్ ఇస్ అలర్ట్. వచ్చే 3 రోజులు చాలా క్రూషియల్ కాబట్టి మరి స్టేట్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ కూడా ప్రాపర్గా కోఆర్డినేట్ చేసుకుంటూ గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. టిఆర్ 27 కింద కలెక్టర్ గారికి కావాల్సిన నిధులు కూడా ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. సో నిధులకు ఎక్కడ కొరత లేదు. స్టేట్ గవర్నమెంట్ నుంచి అన్ని సపోర్ట్ ఉంది కాబట్టి ప్రకాశం జిల్లాలో యంత్రాంగము మోంతా తుఫాను సంబంధించిన పరిస్థితులను ఎదుర్కోవడానికి పూర్తిగా సన్నద్ధమైందని చెప్పి నేను తెలియజేస్తాను. ప్లీజ్ సెటిల్ డౌన్ ఇన్ యువర్ రెస్పెక్టివ్ పొజిషన్స్. సార్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఇమీడియట్గా మీరు దాని మీద యాక్ట్ చేయాలి. తర్వాత మీరు డిఆర్ఓ గారు ఇమీడియట్గా మనకి కంట్రోల్ రూమ్ ఇక్కడ సెట్ చేయండి. తర్వాత డౌన్ ద లైన్ ఈచ్ ఆఫీసర్కి సంబంధించి మన పంచాయతీలో ఉన్న విలేజ్ సెక్రటరీలో ఉన్న ఎంప్లాయీస్తో సహా మీరు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి కూడా కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ చేసుకొని ఈ కాల్ సెంటర్ను ఉపయోగించుకోవాలి. ప్రతి ప్రొఫెస్ కూడా మనం జిల్లాలో అందరూ కూడా ప్లాన్ చేసుకోవాలి. సో ఇవి 3 days కూడా సార్ వస్తూ ఉంటారు. సో రివ్యూ చేస్తూ ఉంటారు కాబట్టి ఆల్ ఆఫీసర్స్ అందరూ కూడా ప్రిపేర్గా ఉండాలని సందర్భంగా తెలియజేసుకుంటాం. రేపు గ్రీవెన్స్ మండే గ్రీవెన్స్ క్యాన్సిల్ చేయండి. అదేవిధంగా ఎవిడెన్స్ ఉంటాయి కాబట్టి రేపటి నుంచి కూడా స్కూల్స్ కూడా ఒక 2 days 3 days వరకు కూడా మనకు హాలిడే ఇచ్చేసేస్తే బెటర్. అన్నెసరీ రిస్క్ లేకుండా 3 days మీరు కూడా ఎవరి పిల్లల్ని చిన్న పిల్లల్ని ఎవరిని కూడా ఎలా చేయొద్దు, ఇంటి దగ్గర ఉండమని చెప్పండి. వాళ్ళకి రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో గ్రాస్ మాట్లాడిన ఫుడ్, ప్రిపేర్ చేసిన ఫుడ్, మిల్క్ ప్యాకెట్స్, ఎగ్స్ కూడా వాళ్ళకి కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నటి సురేఖవాణి ఆమె కుమార్తె సుప్రీత నాయుడు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశర్చనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మోంతా తుఫాను నేపథ్యంలో ఎటువంటి సమస్య తలెత్తినా ప్రజలు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 08816299219కు సంప్రదించండి. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పేరుతో పవన్ కళ్యాణ్పై అనుచిత పోస్టులు పెట్టిన అంబోజీ వినయ్ కుమార్ అరెస్ట్. వివరాలు మీడియాకు వెల్లడించిన భీమవరం డీఎస్పీ జయసూర్య. కర్నూలు బస్సు ప్రమాదానికి కల్తీ మద్యమే కారణమన్న వైసీపీ వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అశోక్ బాబు. ఘటనలో సీఎం చంద్రబాబు మొదటి ముద్దాయని వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి సురేఖవాణి ఆమె కుమార్తె సుప్రీత నాయుడు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.